మీతో పాటు కొంతమంది నేతలు కలిసినట్టున్నారు. గతంలో కూడా కొంతమంది డిస్కషన్ చేశారు. సో అసలు ఉద్యోగ నియామకాలు జరుగుతాయా, జరగయా? జాబ్ క్యాలెండర్ వేస్తారా, వేయరా? 100% జాబ్ క్యాలెండర్ పునరుద్ధరణ జరుగుతుంది. అందుకోసమే జాబ్ క్యాలెండర్ ద్వారా ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిన్న సాయంత్రం కలవటం జరిగింది. రెండో డిమాండ్ కూడా ఏంటంటే ఈ మధ్య గ్రామ పాలనాధికారి ఉద్యోగాలని భర్తీ కార్యక్రమం జరుగుతుంది. 10,550 ఉద్యోగాలు ఉంటే ఆ 10,550 ఉద్యోగాలు అంటే భూభారతి చట్టం అమలవుతుంది కాబట్టి దాన్ని సక్రమంగా అమలు చేయాలి, వేగవంతంగా అమలు చేసి రైతాంగానికి ప్రజలకు న్యాయం చేయాలంటే, ధరణి లోపాలను అధిగమించి వేగవంతంగా న్యాయం చేయాలంటే సత్వరమే మనకు ఉద్యోగులు కావాలి. సత్వరమే ఉద్యోగులు కావాలంటే మళ్ళీ నోటిఫికేషన్లు ఇచ్చి ఆ జీవోని ఇప్పుడున్నటువంటి జీవోని కన్వర్షన్ చేసి మార్చి వాళ్ళ పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది, 6 నెలల సమయం దాటిపోద్ది. కాబట్టి అందులో ఉన్న ప్రమాదాన్ని గమనించినటువంటి ప్రభుత్వం మొదట ప్రాధాన్యతగా మొదటి అంశంగా ఉన్నటువంటి సర్వీస్లో ఉన్న వాళ్ళని విఆర్ఓలతో నింపుదాం అని పరీక్ష పెడితే 6,600 మంది సుమారు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పరీక్ష రాసిన వాళ్ళు ఎంతమంది అర్హత సాధించారంటే 3,550 మంది సాధించారు. మిగతా 7,404 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంది, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అసలు మంజూరు కాని ఉద్యోగాలు ఎన్ని, మంజూరైన ఉద్యోగాలు ఎన్ని, మంజూరు కాకుండా కూడా అవుట్సోర్సింగ్ పేరుతో కొంతమందిని దొడ్డిదారులు బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించి నిరుద్యోగుల్ని పొట్టగొట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా నిరుద్యోగులకు మేలు చేసే విషయంలో, పరీక్షలు పెట్టే విషయంలో పారదర్శకంగా వేగవంతంగా పరీక్షలు పెట్టి 60,000 నియామక పత్రాలు ఇచ్చినాం. అది గొప్ప, నోటిఫికేషన్లు ఇవ్వటం కాదు. ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అనుకుంటున్నారు, ఎవరో చేల అంటే దానికి సంబంధం నేనేమంటున్నానంటే ప్రతిపక్షాలు చెప్తున్నమాట. ఇప్పుడు లగ్గం చేయటమే ఇళ్ళలకు కానీ సంబరం కాదు, లగ్గం చేసుకోగానే సంబరం కాదు. లగ్గం కావాలి, శోభనం జరగాలి, సంతానోత్పత్తి జరగాలి. నువ్వేమో లగ్గం మాత్రం చేసినావు, ఆడ శోభనం జరగట్లేదు, సంతానోత్పత్తి జరగట్లేదు, నియామక పత్రాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడైనా సంపూర్ణం అని అంటే నియామక పత్రాలు ఇచ్చినోడే మగాడు ఆ మగాడే రేవంత్ రెడ్డి. కాబట్టి నువ్వు ఆడనో మగానో తెలియదు మీకు. అందుకే మీ బుద్ధుల్ని ఆ విధంగా మాట్లాడుతున్నారు. మీ చేతగాని బుద్ధులు ఎన్ని? నిజంగా మీరు సక్రమంగా పరీక్షలు పెట్టారా? అసలు నియామక పునాదుల మీద తెలంగాణ ఏర్పడింది. నియామక పునాదుల మీద తెలంగాణ ఏర్పడితే నియామకాలు మీ ఇంట్లో పోయినాయి, నిధులన్నీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు, మీ ఖజానాన్ని నింపుకున్నారు. 1,600 కోట్లు ఎట్లొచ్చినాయి? ప్రభుత్వ ఖజానా ఎట్లా ఖాళీ అయింది? అదే నీళ్ళు అన్నాం. నీళ్ళు అనేసరికి కృష్ణా గోదావరిని చేపల కూరకు రోజా పెట్టినటువంటి చేపల పులుసు రొయ్యల కూరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి గోదావరి నీళ్లను కృష్ణా నీళ్లను ఆంధ్రాకు పంపేసి ద్రోహం చేసిండ్రు. అదేవిధంగా జాతీయ పార్టీ పెట్టారు వాళ్ళు. జాతీయ పార్టీ పెట్టే ముసుగులో అంటే మనం అందరితో సమంగా ఉండాలి కదా, తెలంగాణ అంశాన్ని తీసేసి ఆంధ్రాకు నీళ్ళు ఇద్దాం, మనం అక్కడ కూడా పార్టీ పోటీ చేయొచ్చు అనేటువంటి దుర్బుద్ధితో రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు ద్రోహం చేసింది వాస్తవం. అయితే నియామకాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో భేటీ అయిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో టీజీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి టీజీపీఎస్సీగా మార్చి అక్కడ లీకులకు కారణమైనటువంటి చైర్మన్ సభ్యులందరూ కూడా తొలగించి పరీక్షల్ని పారదర్శకంగా పెట్టి ఇచ్చారా లేదా ఉద్యోగాలు? అది గొప్పతనం అంటే. కాబట్టి నిరుద్యోగులారా కొంత సంయమనం పాటించండి. నిన్న రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు వారు ఏమన్నారంటే, మీరు ఆగమాగం కాకండి, కొంచెం నిరుద్యోగుల్ని సంయమనం పరచండి, మేము వాళ్ళ బాగు కోసమే పనిచేస్తున్నాం. హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టు కేసుల్లో చిక్కుకొని సంవత్సరాలు తరబడేటువంటి విధానాలు పాత విధానాలు కావాలా, లేకపోతే గతంలో మనం ఎట్లా భర్తీ చేసిన 60,000 ఉద్యోగాలను ఆ విధానం కావాలా? ఒక్కసారి నిరుద్యోగులను అడగమన్నారు. తప్పకుండా మేము నిరుద్యోగులతో మాట్లాడతాం. కొద్దిగా ఆగినాం, ఎక్కువ రోజులు కూడా కాదు, 2 నెలల కమిటీ, ఐఏఎస్ల కమిటీ. ఎందుకోసం ఐఏఎస్ల కమిటీ వేశారు? ఎప్పుడో సిఆర్ బిస్వాల్ కమిషన్ చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉద్యోగాలు 4,03,104 పైచిలకు ఉన్నాయని చెప్పింది. ఇందులో ఎంతమంది పనిచేస్తున్నారు? 3 లక్షల సుమారు 175 మంది దాకా మొన్నటిదాకా పనిచేసే. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి సర్కారు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 3,54,000 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే ఆ రోజు సిఆర్ బిస్వాల్ కమిషన్ ఏం చెప్పింది? 1,91,126 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి అన్నది. కేసీఆర్ సర్కార్ ఏం చెప్తుంది? 1,91,000 ఉద్యోగాలు ఉంటే 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటే మరి ఉద్యోగాలు లేవా? మరి ఎట్లనే 1,30,000, 50,000, 40,000 ఉద్యోగాలు ఎట్లా కనపడుతున్నాయి అంటే వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయలేదు.
కేవలం ఉత్తుత్తి లోపాలతో కూడిన నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల జీవితాలు నాశనం చేసి, అందుకే కొంచెం మేము ఓపిక పట్టండి. ఈ 60 రోజుల్లో శాంతికుమారి కమిషన్ గారు ఎవరైతే ఉన్నారో మాజీ సిఎస్ గారు, వారి నేతృత్వంలో పిఆర్సీ వేతన సవరణ సభ్యుడు శివశంకర్ గారు మాజీ ఐఏఎస్, అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానే గారు ఆర్థిక శాఖ కార్యదర్శి, వీళ్ళందరి నేతృత్వంలో అసలు ఏ ఉద్యోగాలు ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పుడు 32,000 అంటున్నాం మనం. భర్తీ కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కానీ మీకు అదనంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కమిటీ ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు మొత్తం లెక్కగట్టి తేలిస్తే మళ్ళీ ఉద్యోగాల సంఖ్య పెరిగి ఖాళీలు పెరిగి ఆ ఉద్యోగాలు నిరుద్యోగులకు వచ్చే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.